మీ డాక్టర్ యోగి శ్రీనివాస్ ప్రభు స్వామి, హనుమాన్ గాయత్రి శక్తిపీఠం, గుంటూరు. ప్రధానంగా ఈరోజు చాలామంది భారతదేశంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. దాన్ని మన దైనందిన జీవితంలో నిత్యం వాడుకునేటువంటి కూరగాయల్లో భాగమైనటువంటి బెండకాయ ఒక అద్భుతమైనటువంటి డయాబెటిక్ రెమెడీ. ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తుంది, చక్కగా షుగర్ని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. కానీ విష రసాయనాలు వేసినటువంటి మార్కెట్లో దొరికే బెండకాయల వల్ల కాదు. మీ పెరట్లో మీరు కనుక పండించుకున్నట్లయితే, లేదు ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే, ప్రకృతి వ్యవసాయ రైతులు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నటువంటి బెండకాయలు ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా రాత్రిపూట కనుక 2 బెండకాయలని చక్కగా మధ్యలో చీల్చి చివర్లు తీసేసి ఆ నీళ్ళలో నానబెట్టి ఒక 200 ml గ్లాస్ వాటర్లో ఉదయాన్నే పరగడుపును తాగినట్లయితే డయాబెటిక్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. దీన్ని పాటించాలి కంటిన్యూగా. ఒక 20 రోజులు చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక 10 రోజులు, మళ్ళీ ఒక 20 రోజులు అట్లా చేస్తూ ఉన్నట్లయితే మీ డయాబెటిక్ నుంచి మీరు తప్పకుండా ఖచ్చితమైన ఉపశమనాన్ని పొంది తీరుతారు. డయాబెటిక్ అనేది డిజార్డరే కానీ డిసీజ్ మాత్రం కాదు. కాబట్టి ఈ డయాబెటిక్ నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే ముఖ్యంగా మనకి బెండకాయ చాలా దగ్గరలో అతి తక్కువ ఖర్చులో దొరికేటువంటి బెండకాయల్ని నేను చెప్పిన విధంగా ప్రాసెస్ చేసుకొని తిన్నట్లయితే, తాగినట్లయితే ఉదయాన్నే ఆ యొక్క జ్యూసెస్ వల్ల మీకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందుతారనమాట. ఆరోగ్య అభిలాషులందరూ కూడా దీన్ని ఆచరిస్తారని తెలియజేస్తూ, మీ డాక్టర్ యోగి శ్రీనివాస్ ప్రభు స్వామి.